జై శ్రీరామ్. హిందూ బంధువులందరూ కూడా శుభోదయం. ఈరోజు యువతకి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఎవరికి ప్రలోభాలకి గురి కావద్దు. ఎందుకంటే ఈరోజు ఒకటి ఆలోచించండి, యువత మన దేశ భవిష్యత్ అనేది కూడా యువత మీద ఆధారపడింది. మరి అలాంటి యువత ఎలా ఉండాలి? ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడవచ్చా? ఎట్టి పరిస్థితుల్లో పాల్పడకూడదు. ఎందుకంటే నీట్ రాశారు, తిరిగి రాశారు, అన్నీ అయిపోయింది, అదంతా ఆ సంఘటన అంతా అయిపోయింది. కానీ చక్కగా ఈరోజు జరుగుతున్న పాలనలో ఏదో ఒక నెపంతో వచ్చి దేశాన్ని అస్థిరపరిచేదానికి కొంతమంది శక్తుల ద్వారా యువతని పావుగా తీసుకొని వాళ్ళని ఉపయోగించుకొని భారత మాతను దూషిస్తూ, హిందూ ధర్మాన్ని దూషిస్తూ, మన యొక్క సనాతన ధర్మాన్ని కించపరుస్తూ ఇలాంటి దుశ్చర్యలు చేస్తున్నారు. కాబట్టి యువత ఇది గమనించుకోండి. మన దేశ భవిష్యత్తు కాపాడుతుంది మన ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే ఈరోజు దేశంలో మనకి విలువ గౌరవం పెరుగుతుంది అంటే శ్రీ నరేంద్ర మోడీ గారి వల్ల, మన ప్రధానమంత్రి వల్ల. అలాగే ఈరోజు మనం చూస్తున్నాం కళతో ఎన్నో భారతదేశంలో ఎన్నో ఆక్రమించుకున్నటువంటి గుళ్ళు గోపురాలన్నీ కూడా తిరిగి మళ్ళీ హిందూ ధర్మానికి అందిస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా చేస్తున్నాడు, మంచి చేస్తున్నాడు, ఒక కుట్రలో భాగం అనుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ యువత గమనించండి. ఎందుకంటే అన్నీ మనకి ఇక్కడ శ్రీరాముడు జన్మించాడు, ఈ భరతభూమిలో శ్రీకృష్ణుడు జన్మించాడు, అలాగే ఎంతోమంది యోగులు జన్మించారు, రమణ మహర్షి గారు జన్మించారు, వివేకానందుడు, అలాగే ఇంకా యోగానంద, పరమహంస యోగానంద, అలా చాలామంది యోగులు జన్మించిన ప్రదేశం ఇది. వివేకానందుడు చెప్పిన ఆదర్శం అయితే ఇది కాదు. యువత ధైర్యంగా ఉండాలి, మంచికి పోరాడాలి, అంతేగాని ఇలాంటి దుశ్చర్యలకి చెప్పలేదు ఆయన. కాబట్టి దేశాలని మేల్కొల్పాడు వివేకానందుడు, కానీ ఇలాంటి దుశ్చర్యలు చేయలేదు ఆయన. కాబట్టి యువత ఆలోచించుకోండి, మీరు సమాజం ఎటుపోతుందో ఆలోచించుకోండి. ఇలాంటి దుశ్చర్యలు చేసినందువల్ల నష్టం ఎవరికి? ప్రజాపాలన నష్టం కలిగిస్తే నష్టం ఎవరికి? మన ఇంట్లో తలుపులు పగల కొట్టుకుంటే ఎవరికి నష్టం? తిరిగి మనకే నష్టం. ఆ నష్టాన్ని పూడ్చుకోవాల్సింది కూడా మనమే, ఆ తప్పును పూడ్చుకోవాల్సింది కూడా మనమే. అదొకటి ఆలోచించుకోండి. మన నరేంద్ర మోడీ గారికి మనం అందరం ఎంతో రుణపడి ఉండాలి. ఎందుకంటే ఇవాళ మన దేశ అభ్యున్నతికి ఎంతో ఆయన పాటుపడుతున్నారు. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.